use the pace to place the ball out of the boundary. అభి అని అయితే నా యాద్ అని చెప్పాలి పెట్టాలి. నా యాది ఫ్రీకి నోగడమే. కిల్ ద బౌలర్ లేకపోతే అవును అభి నువ్వు షాట్ కొట్టి కిల్ ద బౌలర్ అని చెప్పు లేకపోతే లేదు నేను చెప్పేదా మరి లేకపోతే కిల్ ద బౌలర్ యాటిట్యూడ్ అని చెప్పన్నా. కిల్ ద బౌలర్ కాన్ఫిడెన్స్. నువ్వే బౌలర్ దా అయితే. లేదు అది నేను చెప్తాను. అది నేను కొట్టుకుంటాను. లేకపోతే నేను వేరే డైలాగ్ ఏదో బౌలర్ బ్యాట్స్మెన్ ఎక్కిస్తాడు సరిగ్గా ఆడలేకపోయాను. కన్ఫ్యూజ్ ద బౌలర్ ఓకే. ప్లే ద బాల్ టు హిట్ ఇట్ అవుట్ ఆఫ్ ద పార్క్. నాకు తెలిసి ప్లే ద బాల్ టు హిట్ ఇట్ అవుట్ ఆఫ్ ద పార్క్. ఫస్ట్ బాల్ బౌలర్ ఎక్కిస్తాడన్న బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడపోతే తర్వాత బాల్ ఎక్కడ కూడా అది మొత్తం స్క్రీన్ రాదు. స్క్రీన్ మొత్తం తీయాలి కదా. చాలా కట్లు చేయాలి. ఆయన కొట్టాలంటే బయటికి వెళ్ళాలి కదా. నేనేం డైలాగ్ చెప్పేది. నువ్వు స్లెడ్జ్ చేయాలంటున్నావు కదా. స్లెడ్జింగ్ ఏమంటావు నువ్వు? పిచ్ ఇట్ ఆఫ్ హీల్ నాట్ హిట్ అని. పిచ్ ఇట్ ఆఫ్ హీల్ నాట్ హిట్. ప్లేస్ ద బాల్ అవుట్ సైడ్ ఆఫ్ అని పెట్టు. అంత పెద్ద సింటాక్స్ లేవు అక్కడ. 4-5 అక్షరాల్లో సెంటెన్స్ చెప్పండి. ఏది అది అట్లా అది బాగుంది. ఇట్స్ నాట్ ఏ గల్లీ గేమ్. నువ్వు షార్ట్ కొట్టు. వైట్ బాల్ అక్కడికి వాళ్ళు వెళ్ళండి. ఒకళ్ళు వెళ్ళండి ముందే. లేదు షార్ట్ కొట్టాలి. బాల్ వేస్తా నేను. ఫస్ట్ బాల్ చూడు. నువ్వు నాతో చెప్పు. కెమెరాకెళ్ళి చూడవాకు. కెమెరా సైడ్ మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా మార్చండి. దిస్ ఇస్ నాట్ ఏ గల్లీ గేమ్ అంట. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. తర్వాత దట్స్ ఫర్ యు. గో గెట్ ద బాల్. ఫస్ట్ బాల్ మిస్ చేయాలి. This is not a gully game. Challenge accepted. Come on boy. This is for you. Go and get the ball. Cut it. Yeah.